వాక్య భాగముల నుండి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 21 నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 21 నుండి చదువుదాం. చదువమ్మా. చాలు. ఇక్కడ మనం ఈరోజు మన యొక్క పాఠం ఏమిటంటే, మనుషులకు దాసులు కాక మనము దేవునికే దాసులుగా ఉండాలి. మన జీవితాల్లో దాసత్వములు ఉన్నప్పుడు మనం చాలా భయపడతాం. ఆ దాసత్వమును బట్టి వచ్చేటువంటి నిందలు, బాధలు చాలా మనకు అవమానంగా ఉంటాయి. దాని నుండి ఎప్పుడు నేను విడుదల పొందుతాను, దాని నుండి ఎప్పుడు నా కుటుంబం బయటకు వస్తుంది, నా కుటుంబం ఎప్పుడు ఒక ఆశీర్వాదకరముగా నా బిడ్డలు ఉంటారు అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు నిరీక్షణతోనే ఎదురు చూస్తూ ఉంటాం. అట్లాగే ఒక దాసులుగా ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడా భయపడవద్దు. నువ్వేమీ భయపడవద్దు. నీవు స్వతంత్రుడవ్వాలని, దాని నుంచి విడుదల పొందాలని నీవు ఆశ కలిగినట్లయితే మనం చేయాల్సింది ఏంటి అంటే, బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, నేను స్వతంత్రులుగా చేయటానికి వచ్చిన దేవునికి దాసులుగా ఉందాం. ఈ లోకములు మనం దేనికి దాసులుగా ఉన్నా అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ బ్రతుకుని పాడు చేస్తుంది. నేను ఒక విలువైన వాడుగా చేయగలిగేది ఏది అంటే, ఒక కేవలము దేవుని బిడ్డగా ఆయన చెప్పినట్లుగా మనం నడిచినప్పుడు మన జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. వాక్యముల నుంచి మనం నేర్చుకుందాం. దేవునికి దాసులుగా ఉంటే దేవుడు మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈరోజు నువ్వు దాసుడుగా ఉన్నప్పుడు దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు మనుషులకి దాసులుగా కాదు, నువ్వు దేవునికి దాసులుగా ఉండండి. దేవునికి దాసులుగా ఉంటే సంఘము ఎప్పుడు కూడా ఆశీర్వాదకరముగానే ఉంచబడుతుంది. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక హెచ్చరికగా ఆయన తెలియజేస్తుంటున్నాడు. మనం ఇక్కడికి వచ్చింది దేనికి అంటే, మనం దేవునికి దాసులుగా ఉండటానికి వచ్చాం. మనం మనుషులకు దాసులుగా కాదు, మనం దేవునికి దాసులుగా ఉండటానికి ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి అంటే, మనం దేవునికి దాసులుగా ఉండాలంటే మనం దేవునిని నమ్మినటువంటి వారుగాను, మన సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నటువంటి వారుగాను, మన దేహము అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకున్నటువంటి వారుగాను, మన జీవితాలలో దేవుడు నన్ను ఏ పరిస్థితులు ఉంచినను ఆ పరిస్థితులని నడుచుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి వారుగాను, స్వార్థము లేని వారుగా ప్రభు దగ్గర ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దేవుడు ఇస్తాడు. అంటే మన యొక్క జీవితాల్లో మనం ఏమైపోతున్నాం అంటే, మనము అనేకమైనటువంటి క్షేమస్థితి కొరకు లేక అనేకమైనటువంటి వాటి కొరకు మనం ఏం చేస్తున్నామంటే, మనము దేవుని కంటే కూడా మన యొక్క బిడ్డల యొక్క భోజనం, వస్త్రము, గృహాలు, వారి యొక్క వివాహాలు, వారి యొక్క మంచి స్థితిని, వీటిని మనం ఎక్కువగా ప్రామాణికంలోకి తీసుకుని, ప్రాధాన్యతలోకి తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే, వీటిని దొరకటానికి లేకపోతే వీటిని సంపాదించుకోవటానికి, వీటి ద్వారా మన కుటుంబంకు ఉన్నటువంటి దాసత్వం నుంచి విడిపించుకోవటానికి మనం రకరకాలైనటువంటి పద్ధతిలో మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఇవి నీ జీవితంలో ఒకవేళ ఆ సమస్య నుంచి, లేతే ఆ దాసత్వం నుంచి, లేతే ఆ బంధకము నుంచి, లేక ఆ బాధ నుంచి ఒకవేళ నేను విడిపించలేకపోవచ్చు, కానీ దేవుడైతే ఖచ్చితంగా మనలను విడిపించగలిగిన శక్తిమంతుడు అనేటువంటి దాన్ని మాత్రం నేను మీకు తెలియజేయగలుగుతున్నాను.
అందుకే సంఘములోనికి మనం వచ్చిన తర్వాత ఒక శక్తి కలిగినటువంటి దేవునికి మనము ఒక దాసులుగా ఉండటానికి మనం ఏమాత్రము కూడా వెనుకాడుకోకుండా మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. ఆ తరువాత మన జీవితాల్లో ప్రభువు మనల్ని ఏ విధముగా ఉంచితే ఆ విధముగా నేను ఉంటానయ్యా, ఆ విషయాలలో నేను సంతృప్తి కలిగి ఉండటానికే నేను ఇష్టపడుతున్నాను. ఎందుకని అంటే నేను నమ్మిన దేవుడు నన్ను మోసం చేయవాడు కాదు, నా జీవితాన్ని పాడు చేయవాడు కాదు, నా జీవితాన్ని మంచితోనే ఆయన ఉంచాలని ఆశపడుతున్నటువంటి వాడు. అందుకు నేను మనుషులు నమ్మి మోసపోవచ్చు, కానీ నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఎన్నడూ మోసపోను. ఈ ధైర్యంతో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు వారి భూములు కూడా వాళ్ళు ఇచ్చేశారు, వారి జీవనమంతా దేవునికి ఇచ్చేశారు. వాళ్ళు పేదవాళ్ళే కావచ్చు, లేకపోతే వారి యొక్క జీవితాలలో ఆ ఆస్తి కలిగిన వారే కావచ్చు. వారు ఏమంటున్నారు అంటే నా దేవుని కొరకు ఈ లోకంలో నాకు ఏది ప్రాముఖ్యమైనది కాదు. అందుకే ఆ మోషే లాంటి వాడు కూడా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కూడా ఏం చేశారు అనేది మనం చూసినట్లయితే ఆయన ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకోవటానికి ఇష్టపడలేదు, దేవుని బిడ్డను అని చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నేను దేవుని సేవకుని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏదో ఒక పేరు ప్రఖ్యాతు కలిగినటువంటి వాటిని చెప్పుకొని ఈ లోకములో నేను ఆ విధంగా నేను బ్రతికితే బాగుంటుంది సమాజంలో అని చూడలేదు, కానీ దేవుని బిడ్డగా బ్రతకటమే నాకు మంచిది. ఆ తీర్మానమే కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని బాధలు వచ్చినప్పటికీ ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మోషే బహు కోపిష్టి, మోషే హత్యలు చేసిన వాడే, కానీ మోషే దేవునితో ఆయన నడుస్తున్న తర్వాత నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మార్పు, ఈ 40 దినాల్లో మార్పు చాలా అవసరం. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు కోరేది ఏంటంటే మార్పు దేవుడు చూస్తున్నాడు. మార్పు లేకుండా ఈ సహవాసము ఉపయోగమేమీ లేదు. ఈ సహవాసము, ఈ ప్రార్థన మన జీవితాల్లో మార్పుని కోరుతుంది. నువ్వు మారేవా, దేవుడు నేను గొప్పవానిగానే దేవుడు చేస్తాడు. నువ్వు మారకుండా ఉన్నంత కాలము నీకు ఏ ఆశీర్వాదములు దేవుని నుండి మనకు రావు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు యాకోబు మోసగాడే కదా. యాకోబు ఎలా మారిపోయాడు? ఇశ్రాయేలుగా మారాడు. ఆయన ఇశ్రాయేలుగా మారటం బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన పేరుకి ఒక దేశాన్నే ఇచ్చేశాడు. నువ్వు మారితే భూమి దిగంతుల వరకు నీ సొత్తుగా నేను ఇస్తాను. ఇప్పుడు మార్పు చెందితే ఆశీర్వాదం. ఇది ఇక్కడ మార్పు ఆశీర్వాదం. వెండి బంగారాలు, ఉద్యోగాలు, పాడి పంటలు కదా ఆశీర్వాదం. మార్పు ఆశీర్వాదం. దేవుని మాట వినటం ఆశీర్వాదం. దేవుని మాట చొప్పున పని చేయటం ఆశీర్వాదం. ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆశీర్వాదములు, కృపాక్షేమములు నీ వెంట, హల్లెలూయా, దేవుని ఆశీర్వాదాలు వెంట వచ్చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఏం చేద్దాం? మార్పు కొరకు దేవుని పాదాలని పట్టుకుందాం. మార్పు కొరకు దేవుని దగ్గర ప్రార్థనలు చేద్దాం. మార్పు కొరకు ఈ 40 దినాలు ప్రసవ వేదనైనా చెందుతాం. హల్లెలూయా. పౌలు హింసకుడు, దూషకుడే కదా, హానికరుడే కదా. ఇప్పుడు పౌలుని దేవుడు ఎంతగా మార్చాడంటే ఎన్నో ఆత్మలను, ఎంతోమందిని, దేవునికి వ్యతిరేకమైన వారిని ఏం చేస్తున్నాడు? దేవుని వైపు మార్చేస్తున్నాడు. మార్పు ఇక్కడ నీకు కావాలి. ఆ మార్పే నీ జీవితాన్ని ఏం చేస్తుంది? నీవు దీవెనకరమైన వాడువా, దీవెనకరమ లేనివాడుగా చేసేది ఇదే, డిసైడ్ చేసేది. ఈ 40 దినాలు నీ భవిష్యత్తు డిసైడ్ చేసే దేవుని దగ్గరికి వచ్చావు. జాగ్రత్తగా భక్తి చేయండి. మార్పు కొరకు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును దేవుడు చేస్తాడు. సరే, ఈరోజు దేవుని దాసులుగా ఉంటూ వచ్చే ఆశీర్వాదాలు ఏంటో నేను మీకు చూపిస్తాను. మొదటిది మనం చూసినట్లయితే దేవునికి దాసులుగా ఉంటే మనకేమొస్తుందంటే వివేకము కలిగిన హృదయం మనకు దేవుడు ఇస్తాడు. ఏ హృదయం ఇస్తాడు? వివేకము కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
న్యాయము తీర్చగలిగిన వాడు ఎవరు? కాబట్టి ఆ, 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 చాలు. ఇప్పుడు ఆయన ప్రజలందరికీ ఆయన రాజు కదా. సొలొమోను ఇశ్రాయేలు అందరికీ, ఆ దేశానికి ఆయన రాజు. ఇప్పుడు ఈ రాజు దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను నీ దాసుడిని అని చెప్తున్నాడు అక్కడ. అంతేనా? అంటే ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కనుక ఇప్పుడు ఈయన దగ్గర రాజులైనా అధికారులైనా ఎవరైనప్పటికీ కూడా ఆ దేవుని దగ్గర వీళ్ళు ఎలా ఉండాలి? దాసులుగానే ఉండాలి. ఎప్పుడైతే నీవు దాసుడుగా నీవు తగ్గించుకుని దేవుని యొక్క సహాయం కొరకు ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర పాదాల దగ్గర చేరి ప్రార్థనలు చేస్తున్నావో, దేవుడు ఈ దాసుని యొక్క ప్రార్థన వింటాడు. ఈ దాసుడు అడిగినటువంటి ఆ చక్కటి వివేకము కలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఇస్తాడు. నీ యొక్క పరిపాలనకు, నీ యొక్క దేశానికి, నీ కుటుంబానికి ఏమీ వెలితి లేకుండా దేవుడు నీ జ్ఞానము చొప్పున పనిచేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక మనిషి యొక్క జీవితంలో ఏమి కావాలి అంటే దేవునికి దాసులుగా మనం ఉండటం కావాలి. దేవునికి దాసులుగా ఎప్పుడైతే మనం ఉండటానికి మనం ఇష్టపడుతున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చక్కని వివేకమును దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుడు మనం ఈ లోకములో ఎవ్వరికి కూడా నీవు ఊహించనటువంటి, ఎవ్వరు కూడా నీ జీవితంలో నీతో సరిపోలేనటువంటి గొప్ప ఆశీర్వాదములు దేవునికి సొంతముగా దేవునికి ఇచ్చేస్తాడు. ముందు మనం దేవునికి దాసులు అవుదాం. ఆ తరువాత అనేకుల కంటే నీవు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా సంపాదించుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని దాసులుగుంటే దేవుడు మనకు గొప్ప స్వస్థతలు దేవుడు మనకిస్తాడు. రెండవది, మనం దేవునికి దాసులుగా ఉంటే దేవుడు మనకేమిస్తాడు? స్వస్థతలు ఇస్తాడు. వాక్యముల నుండి లూకా సువార్త, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ప్రభువా, చాలు. ఇక్కడ ఒక యజమానుడు వచ్చి దాసుని యొక్క స్వస్థత కొరకు దేవుని దగ్గర ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు తన యొక్క అధికారం ఏంటో చెప్పాడు, తన అవసరత ఏంటో కూడా దేవునికి చెప్పాడు. తను అన్నాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. నాకు కూడా అధికారమే ఉంది, కానీ ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే నా దాసునికి స్వస్థత కొరకు నేను వచ్చాను. ఇప్పుడు నేను నీ దాసునుగా నీ దగ్గర సహాయం కొరకు నేను వచ్చాను. అంటే మనం ఎవరు అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి దగ్గరికి మనం సహాయానికి మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని మనం గౌరవించాలి. ఆ వ్యక్తి ఇస్తున్నది లేకపోతే ఆ వ్యక్తి చెబుతున్నది మనం ఖచ్చితంగా ఆలకించాల్సిందే. అంతే. అక్కడ అదే జరుగుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఉండేను చాలు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అంటే ఈయన ముందు దేవుని ప్రేమిస్తున్నాడు,
ఈయన ఏం చేశాడు అంటే ఆ స్వస్థత అడగటానికి కావాల్సిన అర్హత ఈయన ముందుగా ఏం చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి మందిరాన్ని ఆయనే అదే చెప్పింది అక్కడ కట్టించాడయ్యా. ఈ మనుషులను, ఈ సమాజాన్ని అందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అయ్యా. ఈయన కట్టించాడు. ఈ మిక్కిలిగా కనుకనైనా ఆయన మాట విని ఆయనకి సహాయమును చేయండి. ఆయన యోగ్యుడే, నీ దగ్గర మేలు పొందటానికి యోగ్యుడే. ఎందుకని అంటే అతడు కూడా దేవుని పనిని, దేవునిని ప్రేమిస్తున్నాడు, సమాజాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే ఈరోజు మన యొక్క జీవితాలలో మనం ఎప్పుడైతే దేవునికి దాసులుగా ఉండి దేవుని దగ్గర సహాయాన్ని పొందుకోవటానికి మనం ఎప్పుడైతే వస్తున్నామో, మనం ఏం చేయాలంటే దేవుని యొక్క దాసులుగా ఆయన చెప్పిన పని మనం చేస్తూ, ఆయన ప్రజల కొరకు మనం పాటుపడుతూ, ఆయన ఉద్దేశాలను మనం ఎరిగినటువంటి వారు అయి ఉండి ఆయన యొక్క ఉద్దేశాలను మనము నెరవేర్చేవారుగా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన స్వస్థతలే కాదు, మనకి ఏం కావాలో దేవుడు అన్నీ దేవుడిస్తాడు. మొదటిది దేవుడు ఏమిస్తాడన్నమాట, దాసులుగా ఉంటే వివేకమునిస్తాడు. వివేకం ద్వారా ఏం చేయొచ్చు, ఎన్ని సమస్యలైనా ఎన్ని పరిస్థితులైనా పరిష్కరించుకోవచ్చు. ఏ సమస్యలు చెక్కబడకుండా మన ముందుకి మన రాజ్యాన్ని, మన కుటుంబాన్ని మనం తీసుకువెళ్ళవచ్చు. రెండవది, మనం ఎప్పుడైతే దేవునికి దాసులుగా మన జీవితాలు ఉంటున్నామో దేవుడు మనకు గొప్ప స్వస్థతలను దేవుడిస్తాడు. మన దాసులుగే కాదు, మనం ఏ భర్త కొరకు అడిగినా, పిల్లల కొరకు అడిగినా, లేకపోతే నీ పొరుగువారి కొరకు అడిగినా, నీ శత్రు కొరకు అడిగినా, నీవు ఎవరి కొరకు అడిగినా నిన్ను బట్టి దేవుడు నీకు సహాయమును, అంతే, నిన్ను బట్టి వారికి సహాయం వచ్చేది. ఎందుకని నువ్వు దేవుడిని ప్రేమిస్తే, మంచి మనసు ఉంది కాబట్టి. అక్కడ దాసుని మంచితనం చెప్పలేదు, అక్కడ దాసుని మంచితనం చెప్పలేదు. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చారో ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని చెబుతున్నాడు. ఆ వ్యక్తి మంచివాడయ్యా, ఆ వ్యక్తి అడుగుతున్నది తన కొరకు కాదు, తన దాసుని కొరకు. ఈరోజు నీవు నేను కూడా నీవు దేవుని దగ్గర నీవు అడుగుతున్నటువంటిది నీ కొరకు, నీ స్వార్థం కొరకు, నీ లాభం కొరకు కాకుండా నీ పొరుగువారు క్షేమంగా ఉండాలి, నీ పొరుగువారి యొక్క ఆహారము, వారి కుటుంబం మంచిగా ఉండాలి, వారు పచ్చగా ఉంటే నేను ఎప్పుడైనా ఆకలితో వెళ్తే నాకు భోజనము దొరుకుతుంది అనేటువంటి ఒక మంచి మనసు మన జీవితాలు ఉంటే, వారిని చూసి ఎడవకుండా, వారిని చూసి మనం అసూయ పడుకోకుండా, వారిని చూసి ప్రేమ కలిగినట్లుగా మనం ఉండగలిగినట్లయితే ఆ మనసే దేవుని నుండి నీకు గొప్ప స్వస్థతలు. అందుకంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి. అంటే ఈ ఉపవాస కూడికలలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలాగో దేవుని కృప పొందుకోవాలో అనేటువంటి మార్పు ఇక్కడ కావాలి. ఒకవేళ ఉపవాస కూడికల్లో ఉపవాస గురించే చెప్పాలి కదా, కాదు, ఈ ఉపవాస కూడికలు ఎందుకు అనేటువంటిది సంఘానికి పౌలు చెబుతున్నాడు. ఆ విషయాన్ని నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను. కుటుంబం బాగుండాలి, భార్యాభర్తల ప్రేమ బాగుండాలి. ఈ ద్వేషాలు మనలో ఉండి ఇక్కడ ప్రార్థన చేస్తే ఉపయోగమేమీ ఉండదు. అందుకే ఈ 40 దినాలు ఉపవాస కూడికలలో అనేక మంది నీ అభివృద్ధి కొరకు, నీకు తెలియకుండా నీకున్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నీకు తెలియచేయటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది నీకు అర్థమైతే నువ్వేం చేస్తావంటే, నువ్వు ఎంతో కన్నీటితో ఏం చేస్తావు, వస్త్రమును కాక హృదయాన్ని చింపుకొని దేవుని బ్రతిమలాడుకుంటావు. అప్పుడే నీలో పశ్చాత్తాపం వస్తుంది, అప్పుడే నీలో విరిగి నలిగిన మనసు వస్తుంది. నిజమే కదా, నేను ఈ పాపము నేను చేస్తున్నాను కదా. యాకోబు పత్రికలు అంటాడు కదా, ప్రతి వారును వారి భోగముల కొరకు వారు అడుగుతున్నారు. వారికి ఉన్నప్పటికీ కూడా ఇంకా లగ్జరీ జీవితం కొరకు, ఒక పేదవాడి కొరకు, ఒక దరిద్రుడి కొరకు, ఒక ఆపదలు ఉన్నవాడి కొరకు, ఒక అవసరతలు ఉన్నవాడి కొరకు ఏమీ అడగట్లేదు. వాడి క్షేమం కొరకే, వాడికి బ్రతుకు తెరువు కొరకే, వాడు ఇంకా క్షేమముగా వారు ముందుకు వెళ్ళటానికే అడుగుతున్నాడు. అది కాదు నువ్వు అడగవలసింది. నీ దాసులు ఉన్నారు, నీ సహోదరులు ఉన్నారు, నీ వారు అనేక మంది ఉన్నారు. వారందరి యొక్క బాగు కొరకు, స్వస్థత కొరకు మనం ఏం చేయాలి, కడుపు కట్టుకుని దేవుని దగ్గర అడగండి. వారి క్షేమమే నీ క్షేమము, వారికి వచ్చే ఆశీర్వాదమే నీకు ఆశీర్వాదము, వారు మార్పు చెందటమే నీ జీవితంలో గొప్ప విజయం, గొప్ప ఫలం. ఇది మనం ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మనం వాక్యానుసారంగా మనం నేర్చుకోగలుగుతున్నామో, దేవుడు గొప్పగా ఆ శతాధిపతికి దేవుడు మాట విని తన దాసుని బాగు చేసినట్లు ఈ 40 దినాల్లో నీ మాట దేవుడు వింటాడు. దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు.
స్వస్థత అనేటువంటిది స్వస్థత కొరకు కాదు నువ్వు చేయాల్సింది, స్వస్థత కొరకు కాదు. ఆయన మాట వినటానికి, ఆయన దాసునుగా నువ్వు మారటానికి ఎప్పుడైతే నీవు సమర్పణ చేసుకుంటావో ఆటోమేటిక్గా దేవునికి స్వస్థతను దేవుడిచ్చేస్తాడు. మార్పు రావాలి మన జీవితాల్లో. మార్పు లేకుండా నీవు అభివృద్ధిని కోరటం అది మంచిది కాదు. అది నీ జీవితానికి దేవుని ఆశీర్వాదాలు నీకు రానే రావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవుని బిడ్డగా, ఆయన దాసులుగా, ఆయన ఒక కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్పు చెందినట్లయితే నీ మాట ఎప్పుడు దేవుని దగ్గర విలువగానే ఉంటుంది, నీ మాట ఎప్పుడు దేవుని దగ్గర గౌరవంగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడు అడిగినా దేవునికి సహాయమును చేయటానికి ఇష్టంగా ఉంటాడు. ఇష్టమైన పిల్లలు అర్ధరాత్రి పూట వచ్చి అడిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారు? లేచి నీకు భోజనం పెడతారు. ఇష్టం లేనివాడు ఎప్పుడు వచ్చి అడిగినా వాడు మాట పట్టించుకోరు. ఎందుకని? నీవు ప్రవక్తన, నీ జీవితము ఇష్టముగా లేదు కాబట్టి. ఈరోజు జ్ఞాపం చేస్తున్నాను, మనం ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా మనం మారుతున్నామో, నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా దేవుడు ఇవ్వటానికి ఇక్కడ ఒక శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. తన బిడ్డలను బలపరచటానికి, తన బిడ్డల కన్నీరు తొడవటానికి, తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపం అనేటువంటి దానిని స్వస్థపరచడానికి, దాని నుంచి విడిపించడానికి, ఆ సంఖ్యలు ఎలాంటివైనా దాని నుంచి విడిపించి నీ కుటుంబాన్ని, నీ బిడ్డను బ్రతికించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ బిడ్డ ప్రాణము కంటే నీ డబ్బులేవి ముఖ్యమైనవి, నీ ఇల్లు వాకిలు ముఖ్యం కాదు, నీ బిడ్డే ముఖ్యము. నేను ఒక వీడియో చూశాను. ఆ తండ్రి ఒక్కగాను కుమారుడు చనిపోవటం తట్టుకోలేక ఆ కుమారుడు కొరకు 6 కోట్లు విలువ చేసేటువంటి ఒక పెద్ద కారు కొన్నాడు. నా కొడుకు వెళ్ళినప్పుడు ఈ కారు నాకెందుకు, ఇది వాడి కొరకే కదా అని చెప్పేసి ఆ కొడుకు సమాధి పక్కనే ఈ కారుని కూడా ఏం చేశాడంటే సమాధి చేసేసాడు. ఈ వీడియోను చాలామంది చూడొచ్చు. నా కొడుకు లేనటువంటి ఈ కోట్ల ఆస్తి ఈ ఎవరి కొరకు? ఇదంతా జాగ్రత్త. మన పిల్లలు ప్రాముఖ్యము కనుక, మన పిల్లలు ప్రాముఖ్యం అని చెప్పేసి మన పిల్లల కొరకు దొంగగానో దోషగానో ఏదో చేసి మన పిల్లలు సంపాదించాల్సిన పని లేదు. నువ్వు మార్పు చెంది నీ క్షేమం కొరకు, నీవు అభివృద్ధి చెందటానికి, నిన్ను తలగా చేయటానికి, నిన్ను పైవానుగా చేయటానికి ఒక దేవాది దేవుడు సహాయకుడు నీ కొరకు వచ్చాడు. ఆయన మాట వినటానికి నిన్ను నువ్వు ఆయనకి సమర్పణ, ఒక దాసుడుగా నిన్ను నువ్వు ఆయనకి సమర్పణ చేసుకోగలిగినట్లయితే, నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే, నీవు ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయన ఎక్కిస్తాడు, నేను ఎక్కిస్తాడు. నువ్వు ఆయన బిడ్డగా నువ్వు మార్పు చెంది ఆయన చేయి పట్టుకొని ఆయన నడిపిస్తున్నటువంటి విధానంలో నడవటానికి నువ్వు తల ఉంచినట్లయితే, అంతేనా? యజమానుడు ఎటు నడిపిస్తే అటు గొర్రెలు నడుస్తూ ఉంటాయి, కాపర్ ఎటు నడిపిస్తే అటు నడిపిస్తాయి. కాపరంట ఏం చేస్తాడు? పచ్చిక బయలులోనికి, శాంతికరమైన జలముల యొద్దకు తీసుకువెళ్తాడంట. ఈ గొర్రెలకు తెలియదు పాపం, ఎక్కడికి వెళ్ళాలో, వీటికి ఎక్కడ భోజనమో, ఇవి ఎక్కడ ఆరోగ్యంగా ఉంటాయో, ఎక్కడ వీటి ప్రమాదం ఉండదో ఎవరికి తెలుస్తుంది? కాపరికే తెలుస్తుంది. అందుకే కాపరి ఏం చేస్తున్నట్టు వాటికి ముందుగా ఉండి వాటిని ముందుకి తీసుకువెళుతున్నారు. ఏ గొర్రె కాపరి యొక్క మాట వింటుందో, కాపరి యొక్క స్వరం వింటుందో, ఆ గొర్రె ఎప్పుడు క్షేమముగానే ఉంచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనకి దాసులుగా, ఎంత బలవంతులమైనా, ఎంత యోగ్యమైన వారు అయినా మనల్ని మనం ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోండి. ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, మీ బిడ్డలను బాగు చేస్తాడు. పాపం అనే రోగముల నుంచి విడిపిస్తాడు, అపరాధం అటువంటి రోగముల నుంచి విడిపిస్తాడు, లోకం అటువంటి ఆ చెడు వ్యసనాలటువంటి రోగముల నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు శాంతి సమాధానాలతో నీ కుటుంబాన్ని బాగుగా దేవుడు ఆస్వాదిస్తారని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే, దేవునికి దాసులుగుంటే అనేకమైన వాటి మీద నియమించి మనల్ని గొప్పగా దేవుడు ఆస్వాదిస్తాడు. దేవునికి దాసులుగుంటే దేవుడు ఏం చేస్తాడు? అనేకమైన వాటి మీద దేవుడు మనలను నియమిస్తాడు. భూలోకమంతా ఎవరు ఆధీనంలో ఉంది? ఎవరి స్వాధీనంలో ఉంది? ఒకరిని తగ్గించడం, ఒకరిని హెచ్చించడం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఆయన చేతులకు మనం వస్తే, ఆయన దాసులుగా ఉన్నట్లయితే ఏం చేస్తాడు? ఇప్పుడు
ఒక పార్టీకి దాసుడుగా నువ్వు ఉన్నావు అనుకోండి, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా చేతులు అందిస్తుందా? ఒక మనుషుడే నీకు చేతులు అందిస్తుంటే మరి ఏ స్వార్థము లేకుండా నీ క్షేమాన్ని కోరే దేవుడు నీకు సహాయము చేయడా? చెప్పండి. జాగ్రత్త. మన దేవుడు మంచివాడు. అందుకే నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను అనేకమైనటువంటి వాటి మీద దేవుడు నేను గొప్పవానిగా దేవుడు నేను నిర్మిస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకసువార్త 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. లోకసువార్త 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. లోకసువార్త 19వ అధ్యాయము 17 వచనం. బలా మంచి దాసుడా, హల్లెలూయా. ఎన్ని పట్టణాలండి? ఎన్ని పట్టణాలండి? ఒక పట్టణం కాదండి బాబు. నువ్వు దేవుని దగ్గర నమ్మకం ఉంటే దేవుడు నిన్ను ఎంతగా ఆశిస్తాడు. ఒక్క అధికారం కాదండి, దేవుడు నీకు అనేకమైన అధికారములు దేవుడు నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అందుకే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, అధికారము కంటే కూడా మనం చేయాల్సింది అనమాట దేవునికి మనము దాసులుగా ఉండటం. అని చెప్పిన పని మనం చేస్తే అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో ఆయనకు తెలుసు. నిన్ను ఎక్కడ నీవు ఏ పనికి నువ్వు యోగ్యతో, దేనికి నువ్వు యోగ్యుడివో దేవునికి అన్నీ తెలుసు. ఆ యోగ్యత కలిగిన వాడిగా దేవుడు తీసుకెళ్తాం. మనం అనుకుంటాం వీడి పాపి కదా, ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఈడేం దోసేసుకుంటాడు, ఏం లాక్కుంటాడో మనం అనుకుంటాం. దేవునికి తెలుసు అతడు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాడు. ఎందుకని? దేవుడు అతని మనసును దేవుడు చూస్తున్నాడు, పై రూపాన్ని కాదు. మనసును చూస్తున్నాడు. మనిషిని చూసి ఐటిని చూసి దేవుడు ఇచ్చేవాడు కాదు. అంతేనా? ఇప్పుడు యెషయా ఇంటికి ఎవరిని పంపించాడు? రాజుగా చేయటానికి సమూయేలుని పంపించాడు. సమూయేలు ఎవరిని చూస్తున్నాడు? యెషయా యొక్క కుమారులందరినీ చూస్తున్నాడు. హైటు వెయిట్లని చూస్తున్నాడు. ఓ దేవుడు కోరుకునేవాడు ఇతడు అనుకుంటాడు. దేవుడు ఎవరి కాళ్ళని రిజెక్ట్ చేస్తాడు. ఇతడు కాదు. ఇదేంటి అసలు? ఇంత హైటు, ఎంత బలము, ఇంత చక్కని పికప్ ఉంటే ఎవరు కాదంటాడు. ఇంకెవరున్నారు? తండ్రి అంటాడు, అయ్యా యోగ్యత కలిగిన వాళ్ళందరూ మెరిట్ స్టూడెంట్లు అంతా వీళ్ళేనయ్యా. ఇంకొకడు ఉన్నాడు, వాడు దేనిలో పనికిరాడు కాబట్టి ఆడికి గొర్రెలు కొని ఆడి బతుకు కోసం వాడికి అప్పచెప్పేశారయ్యా. వీడు అన్నిట్లో బాగుపడ్డవాడు, అన్నిట్లో టాలెంట్ కలిగిన వాళ్ళు అయ్యా. వీళ్ళందరూ మంచి ఉద్యోగస్తులు, మంచి సైన్యాధిపతులు, మంచి ప్రమోషన్లో ఉన్నటువంటి వాడు. అంటే వీడేం కాదు, ఇంకెవరు ఉన్నారా అంటే ఒకడు ఉన్నాడు గొర్రెలు కాసుకునేవాడు, ఆయన రప్పించట్టారు. ఆ దావీదు వస్తున్నప్పుడు అంట అతడు చూసి హల్లెలూయా. అది దేవుడు కోరుకున్న వారినే దేవుడి ఏర్పాటు. ముందు వరుసలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు చేయడు. ఎవరు యోగ్యులో వారికే దేవుడు ఆ ఆధిక్యతలు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దేవుని ఏర్పాటు ఆయన మీద ఉంది కాబట్టి ఈ గొర్రెల కాపరిని దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడు? రాజ్యం మీదే కూర్చోబెట్టాడు. అదే కదా ఇప్పుడు మనం చెప్పుకునే వాక్యం. ఇప్పుడు ఇతడు దేవునికి దాసుడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంట? 10 పట్టణాల మీద అతనిని, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు. ఈరోజు నీ కుటుంబ విషయంలో నమ్మకం లేవా? నీ భర్త విషయంలో నమ్మకం లేవా? నీ బిడ్డల విషయంలో నమ్మకం లేవా? కష్టపడి సంపాదించి నీకు ఇస్తున్న విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోతున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? విడిచిపెడదాం, దేవుని దగ్గరికి వచ్చి విడిచిపెడదాం, సరి చేసుకుందాం. మనకున్నటువంటి ప్రతిదాన్ని సరి చేసుకుందాం. మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉందాం, దేవునికి యథార్థమైనటువంటి వారుగా ఉందాం. ఆయన చూస్తున్నవాడని భయపడదాం. ఆయన నా నడక, నా పడక, నేను కూర్చోవటం, నేను నిలబడతాం అన్నీ ఆయనకి తెలుసు కనుక నేను ఆయన దగ్గర మరుగై ఉన్నది ఏది లేదు. నా పాపములు, నా శాపములు అని ఆయనకి తెలుసు. తల్లి గర్భములో ఉండగానే ఆయన నన్ను ఎరిగినవాడు. తలంపు రాకమునుపు ఆయనకు అన్నీ నేను ఏమి మాట్లాడతానో ఆయనకి తెలుసు. తెలిసిన దేవుడి దగ్గర మనం ఏం చేద్దాం? సరి చేసుకుని ఆయనకి మనల్ని మనము దాసులుగా అప్పగించుకుందాం.
నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విధేయతను బట్టి, నీ భయమును బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను అధికారిగా, నువ్వేదో ఒకటి అడుగుతున్నావు, దేవుడు నన్ను 10 పట్టణాల మీదనే నేను అధికారిగా చేయబోతున్నా. అది అంటాడు, నువ్వు ఊహించు వాటికంటే. ఒకటి అడుగుతుంటే ఇంకొక ఆశీర్వాదం దేవుడు ఇస్తాడండి. నీకు తెలియదు ఇవన్నీ. మనం ఏదో అడుగుతాం దేవుని దగ్గర, అయ్యా ఇదిగో నేను చదువుకుని ఉన్నాను, లేకపోతే నాకు ఏ ఉద్యోగాలు రావట్లేదు, ఏమీ లేదయ్యా, ఏదైనా నాకు సహాయమును చేయమని అడుగుతాం. కానీ దేవుడు నీ కొరకు ఏదో దాచి ఉంచాడు. తల్లిదండ్రులు వీడిని ఏదో ఒక విధానంలో వీడు బ్రతకాలి కదా, ఒకవేళ మేము లేకపోతే ఎవరి కాళ్ళే అన్నదమ్ములందరూ ఉద్యోగస్తులు అయిపోయారు, వీడు ఒక్కడే ఒకవేళ ఎందుకు పనికిరాడు అవుతాడు, వీడికి ఏదో జీవనోపాధి కావాలని తల్లిదండ్రులు ఆ దావీదును త్రూసివేయలేదు, అతని కొరకు ఏదో ఏర్పాటు చేశాడు. కానీ దావీదంట ఆయన అరణ్యంలో ఉన్నప్పటికీ, గొర్రెల కాపరుగా ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవునిని పాడుతూ కొనియాడుతూనే ఉన్నాడట, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడంట. దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానముతో, తనకిచ్చినటువంటి టాలెంట్తో దేవుని ఏం చేస్తున్నాడు? మహింపరుస్తూనే ఉన్నాడంట. దేవుడు అది చూస్తున్నాడు, దావీదుని అక్కడ చూస్తున్నాడు. అందుకే ఇలాంటి వాడైతేనే, ఇలాంటి పరిస్థితుల్లోనే నన్ను మర్చిపోవట్లేదు, ఇంకా ఈయనని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే ఇంక ఎంతగా నా బిడ్డగా ఉంటాడు. అందుకే దావీదుని దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారమైన వాడు, నేను కోరుకున్నవాడయ్యా, ఇతని విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుని హృదయానుసారమైన వారికి మార్పు చెందటానికే ఈ ఉపవాస కూడికలు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోవటానికే ఈ ఉపవాస కూడికలు. ఏదో ఊరికే కాలక్షేపం చేసుకోవటానికి మాత్రము కాదు ఇవి. సరిచేసేటువంటి వాడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం సరిచేసి పడకుండా మనం అలాగే వెళ్ళిపోతే మన జీవితాలు మనకు విలువ ఎలా వస్తుంది? సరిచేయని ప్రతిదాన్ని వస్తువుని ఏం చేస్తాం? దూరంగా. ఎందుకని? ఇది రిపేర్కి పనిచేయదు కాబట్టి, ఇక సరి చేసుకోలేదు, ఇక అందుకే దూరంగా పారేయటమే, మరొక క్రొత్త ఆప్షన్ చూసుకోవటమే. అదే సరి చేయబడింది అనుకోండి, వాడుకోవటానికి, యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా ఉండటానికి నీవు ఉంటావు. అందుకే దేవుడు ఎవరిని విసిరివేయడు, విసిరివేసే మనసు కాదు ఆయనది, సరిచేసి బాగు చేసి నిన్ను ఆస్వాదించే మంచి మనసు. నేను పాపినయ్యా, నన్ను నీవు క్షమించయ్యా, నా పాపము నీకు తెలిసే ఉంది, నన్ను సరిచేయనైనా అంటే నిన్ను హిమము కంటే తెల్లగా నీ జీవితాన్ని సరిచేస్తాడు, మారుస్తాడు ఆయన. మంచి దేవుడు, మంచి కాపరైన. అందుకే మన జీవితాల్లో మనం ఏం చేయాలన్నమాట, ఈ ఉపవాస కూడికల ద్వారా మన జీవితాలను దేవునికి అర్పించుకుంటూ సరి చేసుకుందాం. అప్పుడు దేవుడిని అనేకమైన వాటి మీద నేను గొప్ప దాసుడుగా, గొప్ప రాజుగా, అధికారిగా దేవుడు మనలను ఆస్వాదిస్తాడు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే, దేవునికి దాసులుగా ఉంటే గొప్ప కార్యాలు జరుగును. ఎవరికి దాసులుగా ఉంటే? దేవునికి మనం దాసులుగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన పక్షాన దేవుడు జరిగిస్తాడు. లోకాసు వార్తలో 1వ అధ్యాయము 47, 48, 49 వచ్చి చదువుదాం. లోకాసు వార్త 1వ అధ్యాయము. హల్లెలూయా. చేసెను గనుక హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కటాక్షిస్తాడా లేదా? కొన్ని సంవత్సరాలుగా దేవుని కటాక్షము కొరకు, దేవుని కృప కొరకు ఏం చేసింది? కనిపెట్టాలి, ఎదురు చూడాలి. దేవుని కటాక్షము వస్తుంది అన్నప్పుడు ఎదురు చూస్తాం, లేదన్న దానికి ఎదురు చూడలేం. దేవుడు నన్ను బాగు చేస్తాడు అంటే 38 కాదు, 40 కాదు, 500 సంవత్సరాలైనా అక్కడే ఉంటాం. ఎన్ని సంవత్సరాలైనా అక్కడ ఉంటాం. కృప లేదు, స్వస్థత లేదంటే వెళ్ళిపోతాం. దేవుడు నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. అందుకే ఆ దీనురాలు ఏం చేసిందంట? దేవుని కటాక్షము కొరకు కనిపెట్టుకుని ఉండగా దేవుని కటాక్షం ఆమెకు దొరికిందంట. ఏమైంది? ఆమె ఏమైంది? ధన్యురాలయ్యిందంట. ఆమె యొక్క జీవితం ఏమైందో తెలుసండి? హల్లెలూయా. గొప్ప కార్యములు చేశాను గనుక
ఇది మొదలుకొని అన్ని తరముల వారు. దరిద్రురాలు అంటారా, ధన్యులు అంటారా? హల్లెలూయా. ఇప్పుడు ఈ పాస్టర్ గారిని ధన్యుడు అంటాడు, దరిద్రుడు అంటారా? అటు చూసి చెప్తారు, నవ్వుతో చెప్పండి. ఇప్పుడు ఈ పాస్టర్ గారి ధన్యుడే దరిద్రుడా? హల్లెలూయా. దేవుని పని చేస్తే, దేవుని మాట వింటే మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఈ ధన్యత్వానికి, ఈ గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి ఏమీ మోసాలు అబద్ధాలు ఆడాల్సిన పని ఏమీ లేదు. నువ్వు దేవుని మాట వింటే చాలు, దేవునికి లోబడితే చాలు, నీకు ఏమి కావాలో అవన్నీ దేవుడే ఇస్తాడండి. ఈ మాట వాస్తవం, నేను చెప్పేది వినండి చక్కగా. దేవుడు నిన్ను నీ భక్తిని బట్టి, నీ నీతిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలా వద్దా, ఇక్కడ నువ్వు దీవించబడాలా వద్దా అనేటువంటి దానికి ఏది బేస్ అనమాట? నీ భక్తి, నీ నీతి, నీ యథార్థత, నీ ఒప్పుకోలు, పాపాన్ని అసహించుకోవటం, దేవుని ప్రేమించటం, ఏవైతే ఇక్కడ నువ్వు చక్కగా ఒక మంచి క్వాలిటీని ఇక్కడ నువ్వు కలిగి దేవుని దగ్గర ఉంటున్నావో, దేవుడు నీకే ఎవరికి ఇస్తాడండి ఆశీర్వాదం. నీ ఎదుట ఎంత బలవంతులు ఉన్నా వాళ్ళందరూ నీ ఎదుట దిగదూడిపే. ఎంత యోగ్యత కలిగిన వారు ఉన్నా, దావీదుకు ముందు ఎంత యోగ్యత కలిగిన వారు ఉన్నా దిగదూడిపోయినా కాదా? దేవుడు దాసుంచిన మేలు దేవుడు నీకే ఇస్తాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడు. నువ్వు మూలనున్నా, నువ్వు ఎక్కడున్నా దేవుడు నీకే తీసుకొచ్చి, అరణ్యంలో కదా ఉన్నది ఆయన. ఏమైనా సిటీలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు ఆయన? లేడు. సిటీలో ఉన్నది ఎవరు? వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళు చక్కని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎక్కడున్నాడు? అక్కడికి దేవుని కృప వెళుతుంది. నీకు తెలుసా, ఇశ్రాయేలును రక్షించాలని శ్రమలో ఉన్నటువంటి వారందరూ ఏడుస్తూ ఉంటే, అరణ్యములు గొర్రెలను మేపుకొరుస్తున్నటువంటి, తన మామ యొక్క మందను మేపుతున్నటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళింది? మోషే దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఎక్కడున్నా అక్కడికి వస్తుంది ఆశీర్వాదం. మూలనున్నా నీ దగ్గరికి వస్తుందండి ఆశీర్వాదాలన్నీ. మా ఇంటికి రావాలని తలుపులన్నీ తెరిచి, ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చి అనేవాడు, ఏమనేవాడంటే, పాస్టర్ గారండి రోజు గజ్జలు మోగుతున్నాయి, నేను వచ్చేస్తున్నాను అంటుంది. మరి ఏమంటావు అయ్యగారు, రమ్మంటావా? నేనే రోజు రమ్మని చెప్పేసి పొద్దున్నే లేచి ఇల్లంతా అలికేసి, పేడగొట్టేసి, ముగ్గులు పెట్టేసి, శుభ్రం కావాలిగా లక్ష్మీదేవి రావాలంటే. అందుకని నేనేం చేస్తున్నాను, రా అని అడుగుతున్నాను. అయ్యగారు రావట్లేదు అయ్యగారండి. ఏం చేయమంటావు? నన్ను అడుగుతున్నాడు వచ్చి, నన్ను అడుగుతున్నాడండి. ఏంటి ముసలైనా మా ఎదురుగానే, ఏంటి ముసలైనా అసలు ఇల్లు ఎప్పుడు చూసినా మేము లేచేసరికే కలాబులు కొట్టేస్తున్నాం, ఇల్లు అంత నీట్గా ఉంటుంది. ఏంటంటే అసలు స్టోరీ చెప్పుకొచ్చాడు. వచ్చేస్తుంది లక్ష్మి ఇవాళ రేపు, ఇక ఏం లేదు పాస్టర్ గారు వచ్చేస్తుంది అన్నాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం అడుగుతున్నటువంటిది రావాలనే మనం ఎంతో శుభ్రం చేసుకుంటుంటే, ఒక దేవుని ఆశీర్వాదం మనకు రావాలంటే మనం ఎంత కడుక్కోవాలి, మనం ఎంత శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉనండి. పరిశుద్ధులకే కదా దేవుడు తోడుకుండేది, పరిశుద్ధులకే కదా దేవుని ఆశీర్వాదములు ఇచ్చేది, పరిశుద్ధులకి కొరకే కదా దేవుడు వెతికేది, పరిశుద్ధుల కొరకే కదా ఆయన అంత ప్రయాసపడింది, పరిశుద్ధులుగా చేయటానికే కదా ఈ పాపి కొరకు అంత ప్రయాసపడింది. ఇంకా నేను పాపంలో ఉండమని కాదుగా. నీకు ఈ రక్షణ భాగ్యమును దేవుడిచ్చింది, ఈ ప్రార్థన, ఈ సహవాసాన్ని దేవుడిచ్చింది. కనుక ఇంత విలువైనటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దీనిని మనం ఎక్కడ కూడా పాడు చేసుకోవద్దు. కనుక దేవునికి మనం దాసులుగా ఎప్పుడైతే మనం ఉంటున్నామో, దేవుడు ఏం చేస్తాడు? మనకి గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు జరిగేస్తాడు. చేశాడా లేదా? ఆ దాసులకు చేశాడా? అనేక తరములకు దేవుడు ఆమెను ఏం చేశాడు? ధన్యురాలకు చేశాడా? మళ్ళా దరిద్రురాలు అనేటువంటిది లేదు ఇక ఆమె జీవితంలో. ఆమె ధన్యురాలే. హల్లెలూయా. అందుకే నువ్వు దేవునికి సమర్పణ చేసుకుంటే తగిన కాలమందు దేవుని యొక్క కృప నీ దగ్గరికి వస్తుంది. నిన్ను ధన్యులుగా చేయటానికి వస్తుంది, కానీ దరిద్రులుగా కాదండి. నేను దేవుడు రక్షించుకున్నది నీ దరిద్రులుగా చేయటానికి కదా. ఏ దరిద్రతలో ఉన్నావో, ఏ పాపములో ఉన్నావో, ఏ పెంట కుప్పలో ఉన్నావో, అక్కడి నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాలి. దాని కొరకే
పరిశుద్ధత కొరకు, ఆయన కృప కొరకు మనం ఏం చేయాలి? కొన్ని సంవత్సరాలు కనిపెట్టుకోవాలండి. దేవుడి దయ మన మీదకు వచ్చేంత వరకు, దేవుని యొక్క కరుణ మన మీదకు దిగి వచ్చేంత వరకు, మన ధ్యానస్థితిని దేవుడు సంపన్నముగా మార్చడానికి ఆయన దయారసం మన మీదకు వచ్చేంత వరకు కూడా దయ కలిగిన పిల్లలుగానే ఆయన ఎదుట అంటాడు కదా, దాసురాలు తన యజమానురాలు కొరకు, దాసుడు తన యజమానుడు కొరకు ఆ చేతులు చాపినట్లు మనం కూడా ఏం చేయాలంట? దేవుని కొరకు మనం ఎప్పుడు చేతులు చాపుతున్నాడు. ఎప్పుడు చాపుతుండ చేతులు? పని చేస్తున్నటువంటి వాడు యజమానురాల దగ్గర పని చేస్తున్న వారు ఏం చేస్తారు? యజమానురాలు యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తాం. వాడు ఇచ్చేదాన్ని బట్టి ఎంత సంతోషమో, నా యజమానురాలు నన్ను ఎంత ప్రేమిస్తారో ఎంత గొప్పగా చెబుతాం. మనం అక్కడ పని చేస్తున్నా వాడు ఇచ్చేదాన్ని బట్టి మనకు ఎంత సంతోషమో. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు దాసుడుగా నువ్వు సమర్పణ చేసుకుంటావో, నిన్ను దేవుడు ఎప్పుడు దాసుడుగా ఉంచడో, ఈ దాసుడి మీదకు దేవుని కటాక్షం వస్తుంది. నిన్ను అనేక జన్మల కంటే ఆశీర్వాదకరముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం 5వదిగా మనం చూసినట్లయితే, దేవునికి దాసులుగా ఉంటే దేవుడు మనకు నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. వీటన్నిటికంటే ఆశీర్వాదం నిత్య జీవం. ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఆశీర్వాదాలు వేరు. ఈ ఆశీర్వాదము ఈ లోకములో ఎవ్వరికి లేని ఆశీర్వాదం. ఆయన బిడ్డలకు మాత్రమే ప్రత్యేకమైనది. మనం ఎవరికొకసారి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత రావచ్చు, అది వేరు. కానీ నిత్య జీవము అనేటువంటిది దేవుని బిడ్డలకు మాత్రమే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. భోజనం కానీ, వస్త్రము కానీ, ఆహారాలు కానీ, గృహాలు కానీ ఏమైనా అది ఇచ్చేది వేరు. అది నీతిమంతులకి, అనీతిమంతులకి. సూర్యుని యొక్క కిరణాలు అందరి మీద ఎలా పడుతున్నాయో, దేవుని ప్రేమ కూడా అందరి మీదకి వస్తుంది. ఒక నీతిమంతుడికే కాదు, అనీతిమంతుడి మీద కూడా దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. వానికి కూడా ఈ భూమిని ఇచ్చాడు, ఈ సూర్యచంద్రుని ఇచ్చాడు, గాలి, నీరు, వెలుతురు, దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదమును అతను కూడా ఇచ్చేశాడు. నీతిమంతుడు, అనీతిమంతుడు కూడా పెరుగుతున్నాడు దేవుని ఆశీర్వాదాలతో. కానీ పరలోకం మాత్రము కేవలం నీతిమంతుల కొరకే, దేవుని పిల్లల కొరకు మాత్రమే, పాపము నుంచి విడుదల పొందిన వారికి మాత్రమే అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఆశీర్వాదము కూడా దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే, దేవుని దాసులుగా ఉంటేనే దేవుడు మనకు నిత్య జీవాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యముల నుండి చదువుదాం. ఇందుకు దేవునికి స్తోత్రము. ఏమనగా ఎలాగూ అప్పగించితురో అలాగనే చూసారా ఎంత జాగ్రత్తగా మనకు అర్థమయ్యేటట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనం ఏదో సంపాదించుకోవటానికి మన దేహాన్ని అమ్ముకుంటున్నాం కదా, మనం దీన్ని తాకట్టు పెడుతున్నాం కదా, దీనిని ఏదో ఆశ చూపిస్తున్నాం కదా. అట్లాగే దేవుని యొక్క నీతిని కూడా మనం సంపాదించుకోవటానికి నీ దేహాన్ని దేవునికి అన్నాడు. అక్కడ వాక్యం అదేగా చెప్పింది. అప్పుడే నీకు నిత్య జీవం అనేది నీకు దొరుకుతుంది. నీ దేహమును దేవునికి ఇవ్వకోకుండా, నీ దేహమును సజీవ యాగము దేవునికి సమర్పణ చేయకోకుండా నీకు నిత్య జీవం అనేది రాదు. అందుకే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులై అయినందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. ఈ పరిశుద్ధత యొక్క అంతం ఏంటంట? ఈ ఫలం ఏంటన్నమాట మనకి. అది ఇక్కడ మన పరిశుద్ధత కలిగి జీవించటానికే ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. దీని ఫలం ఏంటన్నమాట? నిత్య జీవం. స్వస్థత వస్తుంది, దాసులకి ఆశీర్వాదాలు వస్తాయి, పట్టణాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, గృహాలు వస్తాయి, భోజనాలు వస్తాయి. కానీ దీని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఫలం ఏమిటంటే, నీతి కలిగినటువంటి వారికి, పరిశుద్ధత కలిగినటువంటి వారికి నిత్య జీవాన్ని దేవుడు ఫలముగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ నిత్య జీవంలో ఆకలి దప్పికలు లేవు. అక్కడ నీకంటే ఎత్తైన వారు ఎవరు లేరు. అక్కడ నిన్ను తలదన్నేవారు ఎవరునూ
లేరు. అంతగా దేవుడు నిన్ను తలగా చేయాలని ఆశపడుతున్నాడు. నీ పాదముల కింద, ఇక్కడ బంగారం లేక ఏడుస్తున్నావు చూసావా, ఈ బంగారం నీ పాదముల కింద దేవుడు పెడుతున్నాడు. ఏదైతే వెలగలిగి అనుకుంటున్నారో వారందరూ కూడా నీ పాదాల కింద ఉంటారు. ఇవాళ లక్షల కోట్లు ఉన్నటువంటి వారు రేపు నీ పాదాల కిందే. ఇప్పుడు పేదవాడేమో అబ్రహాము రోమను ఉన్నాడు, ధనవంతుడు ఎక్కడున్నాడు? అంతేనా? ఆ కాళ్ళ కింద ఉన్నది పల్లంలోనే ఉండదు. జాగ్రత్త, అదే దేవుని యొక్క ఆధిక్యత. కనుక నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవాల్సిన దానిని ఈ లోకమే కాదండి, పరలోకాన్ని మనం సంపాదించుకోవటానికి దేవుడు నీకు అవకాశాన్ని కలుగు చేశాడు. దాన్ని సంపాదించుకుందాం, దాన్ని పోగొట్టుకోవద్దు. అందుకొరకే ఈ ఉపవాస కొడుకులని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అందుచేతను హల్లెలూయా. ఒక దాసునిగా ఉండేసరికి అందరూ ఆయన దగ్గర మోకరిల్లిదట్లు చేశాడు. అనేక మంది వేలుపులు, అనేక మంది దేవతలు, దేవుళ్ళు ఉండగా ఈ భూలోకములో వారందరికంటే ఈయనని పరిణామం కలిగిన వాడు హెచ్చించెను. ఈ ఆధిక్యత, ఈ ఘనత, ఈ భాగ్యము దేవునికి దాసులుగా ఉంటేనే వచ్చే కృప. ఈ ఆధిక్యతలన్నీ మనం ఎవరికి దాసులుగా ఉండాలి? మరి యేసుప్రభు వారు కూడా తన తండ్రికి ఏం చేశాడు? దాసులుగా ఉన్నాడు. తన తండ్రి అప్పగించిన ప్రతి పనికి ఆయన దాసుడుగా ఉండి పని చేశాడు. అప్పగించిన పని చేసేవాడు ఏమంటారు? దాసుడు. ఆ పని చేస్తున్నాడు. అందుకే దేవుడు అన్ని నామముల కంటే పైనామము కలిగినవాడుగా, ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయన సన్నిధానములకు వచ్చి మోకరిల్లి స్తుతించేటట్లుగా దేవుడు చేశాడు. ఈ ఆశీర్వాదములన్నీ కేవలం దేవుని పిల్లలకు ఉంటేనే ఇవన్నీ వస్తాయి. అది దేవుని పిల్లలుగా మన జీవితాలు ఉండకుండా అపవాది ఏం చేస్తాడు? మనల్ని పాడు చేస్తాడు. కాబట్టి వాడిని జయించాలి అంటే వాడిలో మనలో పెట్టినటువంటి అనేకమైన ఆశలు, కోరికలు ఏవైతే వాటిని మనం మన శక్తి చేత, మన బలం చేత వాటిని జయించలేము. అది దేవుని కృప ద్వారానే సాధ్యమవుతుంది. ఆ దేవుని కృప నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని దగ్గరకు వచ్చిన విరిగి నలిగి మనసుతో ప్రార్థన ఆ శక్తి దేవునికి ఇస్తాడు. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మా ప్రభువా, రక్షుడా, ఈరోజు చెప్పినటువంటి విలువైన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. నా పిల్లలందరినీ దగ్గరికి వస్తున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ యొక్క సంఘానికి అనేక విషయాలు నేర్పుతూ ఉంటుండగా నేటి తరములో అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి సంఘమును కొరకు కూడా నాయన ప్రార్థన చేస్తున్నాను. మెడలకు కూడా నేను అనేకమైన జ్ఞానం కలిగినటువంటి విషయాలు నేర్పుతున్నానయ్యా. ఇది నా మంచి కొరకేనని ప్రతి వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకుంటే అది మనలను మా దీనత్వం నుండి, దీనస్థితి నుండి, పేదరికం నుండి, ఏ దాసత్వంలో ఉన్నావు దాని నుంచి విడిపిస్తుందయ్యా. అయితే అది సామాన్యమైనది కాదయ్యా, సామాన్యమైనది కాదు. పేదరికాల కొరకు, ఉన్న పరిస్థితుల కొరకునైనా తప్పించుకునే మార్గము సాతాడు మాకు చాలా చూపిస్తున్నాడు. అది సులువుగా అయిపోతుంది. దీని కొరకైతే చాలా సంవత్సరాలు కడుపు కట్టుకుని ఏడుస్తూ చింపురు గుడ్డలతో వెతకాలయ్యా. అదైతే వెంటనే అయిపోతుంది. వెంటనే దాని కొరకు చూస్తాం తప్ప ఎప్పుడో ఇచ్చేదాని కొరకు చూడలేకపోతుంది. ఇది చాలా స్పీడ్ లోకంగా ఉన్నామయ్యా. అందుకే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడదాం, ఎదురు చూద్దాం. శ్రమైన, కష్టమైన దేవుడు నిన్ను ధన్యులుగానే చేస్తారు. అనేక తరములకు దేవుడు ధన్యులు చేస్తాడు. ఈ తరములు ఒకవేళ బాధలో నన్ను ఓర్చుకుని కానీ దేవుని బిడ్డగా నీతిగా ఉన్నట్లయితే నేను అనేక తరములకు ఆశీర్వాదకరమ దేవుడు మార్చబోతున్నాడు. అది శాశ్వతమైన ఆశీర్వాదం. ఎవ్వరు కూడా నీతో చేరలేరు. అంత ఎత్తైన స్థితికి దేవుడిని తీసుకెళ్ళిపోతున్నాడు.
అందుకే వారు ఈ లోకములో లాభకరమైన వాటిని క్రీస్తు కొరకు పెంటతో సమానం చేసుకుని దేవుని ఆశీర్వాదములే ప్రాముఖ్యమని చెప్పి దేవుని విడిచిపెట్టుకోకుండా భూములు విడిచిపెట్టారు, ఆస్తులు విడిచిపెట్టారు, మోసాలు విడిచిపెట్టారు, అలాగనే లంచాలు విడిచిపెట్టేశారు, లేకపోతే అనేకమైనటువంటి ఆ యొక్క వ్యాపారములు విడిచిపెట్టేశారు. దేవుని బిడ్డగా ఉండటానికి వారు సమర్పణ కలిగి ఉన్నారు. ఈరోజునైనా ఆ మనసును అలవర్చుకోవటానికే ఈ స్థలంలోకి తీసుకొచ్చావయ్యా. నా స్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నా స్థితి నాకు అర్థమయ్యేటట్లుగా, నా మార్గం ఏంటో నైనా నాకు తెలియదు, కానీ నా మార్గంలో నేను ఎంతవరకు నా ఆకలి దప్పికలు నా బిడ్డలకు క్షమేసి చూస్తున్నా, కానీ అసలు నిజమైనటువంటి ఆశీర్వాదం ఎక్కడుందో అయ్యా ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నారు. ఎవరిస్తారు? ఏ దాసునికి యజమాడుకుంటే ఇస్తాడు? మీ ఎవరి బిడ్డగా ఉండి ఎవరి మాట చొప్పున పనిచేస్తే దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు. మాకు నేర్పిస్తున్నావు కనుక మేము నేర్చుకుని ఆ విధంగా పనిచేసి ఆ విధంగా నడుచుకుని మేము చక్కని ధన్యులుగా మా జీవితాలు మార్చుకోవట సహాయములను దయచేయమని ఈ 40 దినాల కూడికల ద్వారా అందరికీ గొప్ప క్షేమము, గొప్ప వెలుగు, వారి యొక్క నేత్రములు తెరవబడి వారి యొక్క హృదయములలో ప్రభా దేవుని యొక్క భయమును, వణుకును, దేవునిని పరిపూర్ణంగా ప్రేమించే మంచి మనసునునైనా ప్రతి ఒక్కరూ సంపాదించుకుని ఈ స్థలం నుంచి వెళ్ళట సహాయములను దయచేయమని, మళ్ళా రేపటికి మమ్మల్ని సిద్ధం చేయమని యేసునామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.